ఏఎన్ఆర్ అవార్డుని ఒక జాతీయ స్థాయిలో దాదాపాల్కి అవార్డు అంటే ఆయన మహనీయుడు లేకున్నా ఇప్పుడు కూడా అవార్డు ఎలా ఇస్తున్నారో అదే రకంగా మన శాస్త్రంగా భూమి మీద ఉండకపోయినా తరతరాలుగా ఏఎన్ఆర్ అవార్డు ఉండాలని, దానికి నన్ను అవార్డు కమిటీ చైర్మన్గా ఉండాలని చెప్పి కోరి ఈ 9 సంవత్సరాల నుంచి కూడా మీరు చూశారు. ఎంతో మహామౌలికి అందరూ కూడా అవార్డ్స్ ఇస్తూ వచ్చాం. మరి మరొక అదృష్టం ఏంటంటే ఏఎన్ఆర్ అవార్డ్ ఈజ్ గివెన్ టు ఏ పర్సనాలిటీ who is the reflecting personality of word phenomenon in English language. So today, his participation in this function, coming to Hyderabad and taking this award, made the people of Hyderabad and all over Andhra Pradesh and all the parts of the country through the TVs, made a very happy and spellbound, I say. So I must say, my own great Sri Akira Nageswara garu, ఇంకా ఆయన గురించి చెప్పనవసరం లేదు. మరి వారి ఆత్మ పైన ఎంత సంతోషిస్తుందో, ఎంత ఆనందిస్తుందో. A great moment, because a great actor's award is going to another great actor. ఒక మహానటుడి పేరుతో ఇచ్చేంటే ఈ అవార్డు మరొక మహానటుడికి చెందడం ఏదైతే ఉందో, ఆ ఉత్సవంలో మనందరం భాగస్వాములు కావడం ఏదైతే ఉందో చాలా సంతోషం అని చెప్పని మీ అందరూ కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. నటనలో నాగేశ్వరరావు గారు ఒక బెంచ్ మార్క్. ఆయన కొన్ని స్టాండర్డ్స్ని క్రియేట్ చేశాడు. ఆ స్టాండర్డ్ని బట్టే మిగతా వాళ్ళందరూ కొలత వేసుకోవాలా, ఎక్కువ తక్కువ అని. అలాంటి వ్యక్తి ఆయన 7 దశాబ్దాల కాలం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 250 సినిమాలు నటించి ఆయన ఆఖరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం మనందరికి కూడా సంతోషం. కళ్ళతో, ముఖవళికలతో, వర్చస్సుతో, సాహిత్యంతో, సంగీతంతో ప్రజల యొక్క మనసును దోచుకునే మహా నటుడు. అలాంటి మహానటుడు పేరుతో ఏర్పాటు చేసే అవార్డు అవుతుందో మరొక మహానటుడికి ఇవ్వడం మనందరికి కూడా చాలా సంతోషకరం. ఐ ఫీల్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ గివెన్ టు మీ టు బి ప్రజెంట్ హియర్ దిస్ ఈవినింగ్, వండర్ఫుల్ ఈవినింగ్, వేర్ ఎ గ్రేట్ award named after a great actor is given to another great actor, the living legend of Indian film, Sri Amitabh Bachchan. Sir, we all feel proud of you. చాలా సంతోషం. అపారమైనటువంటి అనుభవంతో, అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో తెలుగు సినీ ప్రపంచాన్ని పరిపాలించిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని నా చేతుల మీదుగా అమితాబ్ బచ్చన్కు అందించడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇది చారిత్రక సత్యం. ప్రప్రథమంగా హైదరాబాదులో నివాసం ఏర్పరచుకున్న మేటి మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ రోజుకి ఎవరూ లేరు. మెడ్రాస్ వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేవాళ్ళు కానీ నివాసం మట్టుకు హైదరాబాద్లోనే ఉండేవారు. సినిమా రంగాన్ని హైదరాబాద్ రప్పించడంలో అగ్రగణ్యులు. వారిదే చారిత్రకమైనటువంటి పాత్ర అని చెప్పడంలో మనకు సందేహం లేదు. సంతోషం. చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు వచ్చింది, బాగా స్థిరపడింది, మంచి పద్ధతిలో ఇప్పుడు పురోగమిస్తూ ఉన్నది. చాలా బాగా సెటిల్ అయిందనడానికి ఇప్పుడే అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడుతూ నేను తెలుసుకున్నాను. ముంబైలో ప్రొడక్షన్ అయ్యే సినిమాల కంటే కూడా మీ హైదరాబాద్లో ఉత్పత్తి ప్రొడక్ట్ అయ్యే సినిమాలు చాలా ఎక్కువ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. త్వరలోనే సినీ ప్రముఖులందరితోని ఒక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ ఇంతకు 100 రెట్లు విస్తరించాలి, ఇంతకు 100 రెట్లు ముందుకు పోవాలి. దాని సుస్థిరత్వం కోసం ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇండస్ట్రీకి ఆలవాలంగా ఉండడం కోసం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనో, ప్రభుత్వ పరంగా మీకు ఏ సహాయాలు కావాలనో, ఎటువంటి రాయితీలు కావాలనో వాటన్నిటిని కూడా కొంతమేరకు మేము ఆలోచిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ పిలిచి సమగ్రంగా దాన్ని చర్చించి ఆ విషయాలు మీతో షేర్ చేసుకొని మీరు చెప్పే అభిప్రాయాలు తీసుకొని మంచి పద్ధతుల్లో చిత్ర పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి అకేషన్లోకి నన్ను పిలిపించి నా చేతుల మీదుగా ఈరోజు అమితాబ్ బచ్చన్ గారికి అవార్డు ఇప్పించినందుకు నేను మా నాగార్జునకి, మా వెంకట్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.